का मामला है, वहाँ भी हमारे छत्रपति शिवाजी महाराज के पुतले के बारे में मामला हुआ था 2018 या साथ मिलकर साटापुर में इस पीस मीटिंग को रखकर वहाँ के हालात को दुरुस्त करें। और हमारे रघु साहब ने ये कहा कि आप आगे काम कर, हमको आसानी से हल कर दिए। तो मैं इस मौके से हमारे पूरे पुलिस डिपार्टमेंट को मैं सलाम करता हूँ कि कल का जो सिचुएशन था, जो पैदा किया गया था सिचुएशन, ऐसे मौके पर जो आपने कंट्रोल किया, जो आपने हालात को काबू में किया, आपने इंसानियत अदा करते हैं। क्योंकि कुछ भी क्या भी कुछ भी हो सकता था, करने वाले कराने वाले तो कहीं और रहते थे, लेकिन मासूम जाने चली जा। दूसरी बात, मैं ये बात कहता हूँ आपकी इजाजत से कि हमारे जितने काउंसलर्स हैं, चाहे हो MIM के हो, बीजेपी के हो और कांग्रेस के हो, अगर ये लोग आपस, तो हम अवाम तो तुमको चुनकर मुंतखब करके वहां पर भेज दिए थे। आपकी ये नाकामी समझो, बुरा मत समझो मेरी बात को, आपकी कमजोरी समझो कि आपने इस मामले को अवाम के हवाले किया। इसे हमें किसी से लेना देना नहीं है, क्योंकि ये हमारा जो हिंदुस्तान है, जमहूरी मुल्क है, दस्तूर के मुताबिक हर एक को काम करना है, हर एक जाति को उसका हक मिलना है। 6000 जाति यहाँ पर बसती है, हम सब एक साथ मिलकर गुफ्तगू। तो इस बारे में आप ये ना समझे कि इस मामले से हम शायद हिंदू मुस्लिम करेंगे या आपस में एक दूसरे के दरमियान మంచి వాతావరణంలో ఆ పండుగను ఎలాంటి శాంతియుతంగా చేసుకోవడం జరుగుతుంది. కానీ నిన్న పొద్దున నేను 10:30 ఆ ప్రాంతాల్లో నుంచి పోయేటప్పుడు ఒక ఘర్షణ వాతావరణం కనిపించింది. ఎందుకంటే బోధన అనేది అందరి వ్యాపారాలన్నీ రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవించే వ్యవస్థ మనందరికీ ఉంది. వాళ్ళు కూడా వ్యాపారాలు పెట్టుకున్నారు, మన వాళ్ళు వ్యాపారాలు పెట్టుకున్నారు. ఈ వ్యాపారాన్ని ఎవరు ఇద్దరు కలిసి మనకేంటంటే తమ భేదం లేకుండా ఈ వ్యాపారాలు ఎవరు వాళ్ళు వీళ్ళని లేకుండా మనం చేస్తూ వచ్చారు. కస్టమర్స్ కూడా అట్లానే వచ్చారు. కాబట్టి ఈ యొక్క అలాంటి వాతావరణాన్ని ఏదైనా కానీ ఒక ఆలోచనతో చేసి మనం ఏం పని చేసినా బాగుంటుంది. ఆవేశాలు ఏం చేస్తాయంటే ఇవి అనర్థదాయకమైతే తర్వాత ఇవి ఎక్కడికక్కడికో వెళ్ళిపోతాయి. రాత్రి సిచ్యువేషన్ కొంచెం బాధాకరం అనిపించింది. కాబట్టి ఇది ఏదైనా జరిగే ముందుగా మన వాళ్ళందరూ కూడా వాళ్ళు అందరూ కలిసి ఈ పని కనుక ఆలోచన కొంచెం చూసినట్టయితే చాలా బాగుండదు అనిపించింది. ఎందుకంటే తప్పదు, ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నలుగురం కలిసి కూర్చొని, వాళ్ళు నలుగురు మన నలుగురం కూర్చొని కాస్త మంచి వాతావరణంలో కనుక కూర్చొని మాట్లాడినట్టు వాళ్ళు ఒప్పుకోవటం అనేది జరగకపోవడం అనేది ఉండేది కాదు. వాళ్ళు చేసే పనులు మనం కూడా సహకరిస్తున్నాం. రంజాన్ చేసినా, ఇంకోటి చేసినా, ఈ రోజున పెద్ద గుడ్డకు పోతున్నప్పుడు 90% మన వాళ్ళు ఉంటారు, మహమ్మద్ ఉంటారు. మనమంతా కూడా ఒక నిర్ణయానికి ఏదైనా సరే ఆలోచనతో చేస్తే ఏ పనులు పరిష్కారం, ఆలోచన లేకుండా చేసే పరిష్కారం కాకుండా మన మధ్య బంధం ఏదైతే ఉందో విడిపోయి ఇంకా అగాధం అనేది మనంతా కలిసి బతకాలి. ఎప్పుడు ఇవాళ కాదు, భవిష్యత్తు కూడా అందరూ కూడా బతకాల్సిన వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. అందరూ ప్రశాంతంగా ఉండండి. పెద్దవాళ్ళు మనం ఉపయుక్తం, మీలో పెద్దవాళ్ళు 10 మంది, మా వాళ్ళు 10 మంది కూర్చొని మాట్లాడి ఈ యొక్క సమస్యని ఈ తేలికగా పరిష్కరించే దిశగా వెళ్ళి ఈ ఆవేశాలు మన అనర్థాన్ని కలిగించకుండా ఇంకా దూరం పోకుండా మనం ఇంతటితో ఈ సమస్యను పరిష్కరించాలని మీ అందరినీ నమస్కరిస్తూ ఈ యొక్క పెద్దలు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు పాత వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మరి ఈ సమస్యని మీరు కూడా చక్కగా పరిష్కరించే దిశగా తీసుకెళ్తారని ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నమస్కరిస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణ్యం మనోజ. ఈ రోజున చాలా దశాబ్దాల తర్వాత బోధనలో ఏదైతే మత ఘర్షణలు దాని మీద పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం బోధన్ పట్టణ మన పౌరులందరి దురదృష్టమనిగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గంగా జమున తహజీబ్ అని
మన ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు. అదేవిధంగా ఒక మైనారిటీ సోదరుడై ఉండి బోధన్ నియోజకవర్గానికి అన్ని మతాల వాళ్ళని కలుపుకొని మందిరాలకు డొనేషన్స్ కానివ్వండి, అదేవిధంగా చర్చిలకు కానివ్వండి, అదేవిధంగా మస్జిద్లకు కానివ్వండి, ఎక్కడ తారతమ్యం లేకుండా నడిపిస్తున్న ఘనత మన ఎమ్మెల్యే షకీల్ గారిది. మరి ఈ సందర్భంలో ఆయన మొన్ననే ఒక 20 డేస్ కిందట చెప్పడం జరిగింది. బోధన్లో నా 8 సంవత్సరాల హయాంలో ఎక్కడ కూడా ఒక చిన్న మత ఘర్షణ కాలేదు, అది నా గర్వకారణం అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ విగ్రహాల విషయంలోకి వస్తే ఒక్కటి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి ప్రస్తావన వచ్చిందో, అంతకన్నా ముందు బసవేశ్వర విగ్రహం గురించి ప్రస్తావన వచ్చిందో, సాకలి ఐలమ్మ విగ్రహం గురించి ప్రస్తావన వచ్చిందో, ఇవన్నిటి కూడా కలిపి అన్ని మతాల వారికి సంధాయించి మున్సిపాలిటీలో పెట్టి దీన్ని రెజల్యూషన్ అన్ని మతాల వారు కలిసి పాస్ చేయడం జరిగింది. ఇది కూడా బోధన్ పట్టణానికి గర్వకారణం. మరి ఈ సందర్భంలో అది అయిన తర్వాత కూడా ఒక రాజకీయ నాయకుడిగా నా దగ్గర కూడా కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. సార్, శివాజీ విగ్రహ ప్రతిష్ట విషయంలో దీన్ని నెలకొల్పాలని మేమన్నాము. బ్రదర్, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ రాబోతూ ఉన్నాయి, కాబట్టి అవి వస్తాయి, కొంచెం మీరు వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయినా తొందరపాటు చర్యగా ఏదైతే నిన్న జరిగిందో దాన్ని నేను చింతిస్తూ ఉన్నాను. అది నేను ఒకటే పోలీస్ అధికారులకు నేను విన్నవిస్తున్నది ఏంటంటే, ప్రజలు ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రైస్టియన్లు కానివ్వండి, బోధన పట్టణంలో ఎవరికి ఎవరు మతాల పరంగా కొట్టుకునే కానీ మత ఘర్షణలు చేసుకునే పరిస్థితిలో లేరు. కేవలము ప్రతి మతంలో ఒక 2-3 దుష్ట శక్తులు ఉన్నారు. ఆ దుష్ట శక్తులు ఈ విధంగా ఇది క్రియేట్ చేసి ప్రజలలో మత ఘర్షణలు, అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, బోధన్ ప్రశాంతంగా ఉండాలంటే అటువంటి వారిని ఏరి చట్టపరంగా వారిని శిక్షించి ప్రజలు సుఖశాంతంగా ఉండాలని చేయాలని నేను వారికి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు సుబేర్ భాయ్ గారు చెప్పారు, అదేవిధంగా ప్రవీణ్ మహారాజ్ చెప్పారు, ఏది కూడా మతం హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, మీరు పాత రాజుల చరిత్రలు తీసుకున్నా ప్రతి హిందూకి రాజు ఉంటే ముస్లిం మంత్రి, ముస్లిం రాజు ఉంటే హిందూ మంత్రులు, ఈ విధంగా ప్రతిదీ మనం చూసాం. అది మనం ఎందుకు అలవర్చుకుంటలేదో మనకు తెలియటం లేదు. కొంతమంది రాజకీయ శక్తులు రాజకీయ దుర్వినియోగానికి ఇటువంటిది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వీరందరితోని బహుపరాకని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అన్ని పార్టీల లీడర్లకు, అన్ని మతాల పెద్దలకు అందరికీ కూడా చెప్పేదంటే ఒక మధ్యలో చెప్పాల్సి వచ్చింది. అది కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వేరే మన పక్క రాష్ట్రం నుండి చాలామంది మోటార్ సైకిళ్ళ మీద బయలుదేరి బోధనకు వస్తున్నట్టు. అటువంటిది ఏం లేదు. అది దానికి సంబంధించి అటువంటిది ఏం జరగడం లేదు. అది బట్టి పుకారే తప్పితే దాన్ని ఎవరు నమ్మద్దు. మీరు మీ వాళ్ళకు కూడా చెప్పుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. ఉంటాయి ఇట్లా జరుగుతుందని మీకు పుకార్లు వచ్చే ఏదైనా వైరల్ చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా అట్లా ఏమన్నదనేది మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. కేవలం సోషల్ మీడియా ద్వారానే అవుతున్నాయి. ఓకే, అది కూడా మేము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సిపి గారు దానికి ప్రత్యేకంగా ఒక పర్సన్స్ నమ్మి ఇట్లా అడిగిపోతాం. మన కమిషనర్ గారు దానికి సంబంధించి ఒక వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంటారు. మీరు కూడా ఏదైనా ఉంటే మీకు అట్లా ఏమన్నా వచ్చినా అనుమానం వచ్చినా 112 డయల్ చేసి చెప్పండి. 112. यहाँ पर हिंदू मुस्लिम बोधन के जिम्मेदार कायदीन हर एक के लिए आदाब, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू।
अभी बहुत से मेरे भाइयों ने अपने अपने इजहार ख्याल किया। यहाँ पर जब भोजन के तमाम जिम्मेदार हैं और अपने आप को भोजन को अच्छा रखना चाहते हैं, हर एक अपने अपने ख्यालात के ज़रिए भोजन की शांति और उसके लिए हर एक कोशिश करने के लिए यहाँ पर जमा हुए हैं और हर एक का एक ख्याल है कि कुछ लोग किए हैं तो हमको ये देखना है। मैं किसी चीज़ से जो भी अपने अपने अंदाज से यहाँ पर मुखातिब हुए हैं कि म्यूनसिपालिटी में उसका रेजोल्यूशन रखा गया और कलेक्टर साहब ने उसको रोका रखा, तो पहले तो जिम्मेदारी है म्यूनसिपालिटी के ज़िम्मेदारों की, चेयरमैन की, वहाँ के कमिश्नर की। जब एक रेजोल्यूशन आता है तो उनकी टोटली जिम्मेदारी बन जाती है कि उस चीज़ को कैसा तकमील करना और उसके लिए कैसा इम्प्लीमेंट करते हुए ये मसले को ख़त्म करना है। लेकिन जब कुछ चीज़ों को एतराज़ पैदा हो रहा है कौंसल में, तो उनका काम था कि तमाम कम्युनिटियों को साथ लेकर किस अंदाज से इस मसले को हल करने की ज़रूरत है, कमिश्नर बल्दिया और चेयरमैन और जो ज़िम्मेदार हैं वो बैठ के इस मसले को वहीं पर हल कर दिया जा सकता था। लेकिन उस मसले को पेंडिंग डालते हुए जब आपको करना ही नहीं था तो काउंसिल में लाए क्यों? क्योंकि इससे पहले शक्करनगर के पास निज़ाम चौरस्ता का नाम पर रेजोल्यूशन पास हुआ। आप जब पास किए हैं, म्यूनसिपालिटी की जिम्मेदारी हो जाती है कि अगर एक रेजोल्यूशन पास हुआ है तो कमिश्नर की जिम्मेदारी आ जाती है कि उसको इम्प्लीमेंट कर सके। वहाँ पर एक काउंसलर अपनी जानिब से वहाँ पर बोर्ड लगाया, वहाँ पर भी हंगामा करके वहाँ पर बोर्ड को निकाला गया और ये कहा गया पुलिस डिपार्टमेंट की तरफ से जब काउंसिल पास की है तो काउंसिल की जिम्मेदार वहाँ पर वो बोर्ड लगाना चाहिए, किसी दूसरे को हक नहीं है, इसलिए वहाँ पर निकाल देकर वहाँ पर मसले को ख़त्म किया गया। तो मेरी ये गुजारिश है कि जो भी करे हैं, मैं ये नहीं कर रहा हूँ कि तुम पास नहीं करे, बिल्कुल करे हैं तो काउंसिल के ज़रिए, कमिश्नर के ज़रिए, कलेक्टर के ज़रिए, यहाँ के चेयरमैन के ज़रिए, यहाँ काउंसिल के ज़रिए बैठ के फिक्स करके कहाँ पर बिठाना है बिठाइए। ये रातें रात लाकर बिठा कर उतना अर्जेंसी या माहौल को ख़राब करने की कोशिश करने की जो करे वो चीज़ गलत है। हर एक आदमी उसको एक्सेप्ट कर रहा है। तो जब जो कोई छः करेगा और कोई हमारे डॉक्टर साहब ये भी बोले हैं कि अगर आप लोगों को बिठाने का है तो बिठा लीजिए। तो ये लोग अगर सब मिलकर बैठने के बाद एक जगह फिक्स कीजिए। फिक्स जगह करने के बाद कहाँ अच्छा रहता, आवाम के लिए कहाँ अच्छा रहता, अगर कहीं आवाम को तकलीफ है वहाँ पर दूर करके, अगर किसी की ख्वाहिश है तो वहाँ पर उसको ये कर सकते हैं। तो ये काम किया जा सकता है। तो गाँव के बड़े लोगों की जिम्मेदारी है कि गांव के हालात को ख़राब नहीं करना है, तो आपस में बैठकर गुफ्तगू करने की ज़रूरत है। गुफ्तगू करके ये तमाम मसले को हल किया जा सकता है। लेकिन बच्चों के हाथ में देकर अगर हम नज़रअंदाज करके खाली पीछे से डायरेक्शन देंगे, ये गांव के हालात को ख़राब करने का काम है। ये काम करने का गलत तरीके से किया जा रहा। कानून तमाम हर एक को इजाज़त है कि वो परमिशन लेके बराबर काम कर सकते। जिस किसी की भी ख्वाहिश है अगर वहाँ पर पुतले बिठाना है या स्टेचू बिठाना है, किसी को एतराज़ नहीं होता। क्योंकि इससे पहले हमारे शक्करनगर चौरस्ते पे काउंसिल में पास ही है, काउंसिल खुद वहाँ पर इलेक्शन की, कोई एतराज़ नहीं किए। वहाँ पे बाबू जगजीवन राम का स्टेचू, वहाँ पे किसी को एतराज़ नहीं रहा। एक तरीक़ेकार से करिए, गाँव के बड़े लोगों को बुलाइए। कोई अगर कोई नहीं सुन रहा है तो कोई बहुत बड़ा मसला नहीं है। सबको अब एक काल में यहाँ पर इतने लोग जमा हुए तो कोई भी हर वक्त यहाँ पे अवेलेबल है। तो तमाम लोग ऑफिसर से भी गुजारिश है कि आप लोगों के पास अगर कोई चीज़ एतराज़ पैदा होता या कम्युनिटी बेसिक पे अगर किसी एप्लीकेशन आती है तो आप उसको निगलेक्ट मत कीजिए, बल्कि उसको सीरियस लेते हुए मामले को जब का जब ख़त्म करने की कोशिश कीजिए। आप लोग ढील डालने की वजह से आज पब्लिक में आ रहा है, गाँव के न्यूसेंस पैदा हो रहा है। तो मैं ऑफिसर से भी गुजारिश करूँगा कि आप लोग जो काम करना चाह रहे, जो आप लोगों को इंटेलिजेंस है, कोई अगर कर रहा भी है तो आप रोक दे सकते थे। ये हालात ही पैदा नहीं होते थे। गांव के बड़े लोग अगर उन्हें बिठाना भी चाह रहे हैं तो गांव के बड़े लोगों को बुला के ये मसले को, देसाई साहब है, डॉक्टर साहब है, कई लोग ऐसे हैं जो अगर भोजन के किसी सीटिंग में बैठ गए तो उनके फैसले को कोई ना बोलने वाला कोई भी नहीं है। तो यहाँ पे बच्चों के हाथ में तमाम डिसीजन देने के बाद
हालात खराब होने के बाद बड़े लोगों को बुलाया जा रहा। तो आप लोगों से भी हमारी गुजारिश है, कमिश्नर साहब हो, एमएलए साहब हो या कमिश्नर साहब है, ये पुलिस डिपार्टमेंट है, आपका इंटेलिजेंस है, आपको यहाँ पे न्यूज से होने का अगर चांसेस है तो आप लोग पूरे बड़े लोगों को बुलाइए। बुलाने के बाद भोजन के तकरीबन लोग इस मसले को हल करते हैं, क्योंकि जो चीज़ गलत हुई है, जब इस मसले को अगर बढ़ाया गया है तो हमारे बड़े लोगों की जिम्मेदारी है कि उसको अच्छा करने के लिए कैसा करना चाहिए, उसको जो चीज़ गलत हुई उसको ख़त्म करते हुए अच्छा करने के लिए हम मिल बैठ के क्या करना है वो डिसाइड कीजिए। लेकिन खाली अरे हो गया कैसा करेंगे, वो तो हर एक के चीज दिलों में ये नहीं रखना चाहिए, बल्कि बड़े अपनी जिम्मेदारी लीजिए। जब अपने बड़े अपने हर एक पार्टी का जिम्मेदार समझते हैं, हर एक पार्टी का जिम्मेदार लीडर समझते हैं, तो उनका फर्ज है कि भोजन के न्यूज हालात को संभालना भी जिम्मेदारी उनकी है। तो उस मसले को कैसा हल करना है वो आपस में बैठ के पुलिस ऑफिसर रहते, कमिश्नर है तो कमिश्नर बलिया को भी बुलाना चाहिए, क्योंकि ये उनका पैदा करता है। तो उस मसले को क्या करने वाले हैं वो लोग, जब रेजोल्यूशन पास किए तो म्यूनसिपालिटी की जिम्मेदारी हो जाती है कि कौन से स्टेज क्या लगाना है उनकी जिम्मेदारी है। तो जब वो इतना डिले करें, डिले होने की वजह भी जो भी रिप्रेजेंट करें उनको बुला के बात करना चाहिए कि ये मसला डिले क्यों हो रहा, किस वजह से हो रहा। तो तमाम लोगों को अगर बुला के बात करके ये मसले को हल कर दिए तो अच्छा रहता। जो चीज़ गलत हुई, जो भी गलत करे, अगर मैं तमाम लोगों से माफ़ी चाहता हूँ, अरे भाई हो गया नहीं, आप लोगों को नहीं पूछे, बड़े लोगों को नहीं पूछे, अगर कोई भी करे है जो गलत काम है उसको सीधा करेंगे, मगर जो गलत काम किया है उसको पहले ख़त्म करते हुए सीधा करने की कोशिश करेंगे। मेरी ये तमाम लोगों से गुजारिश है कि पहले जो गलत है उसको ख़त्म करेंगे, उसके बाद सब आपस में बैठ के कैसा करना है डिसाइड करके मसले को ख़त्म करेंगे। आइंदा इस मसले पे कोई चीज़ भोजन में न्यूसेंस पैदा नहीं होने के लिए तमाम पार्टी के जिम्मेदार बैठ कर मसले को 2 मिनट में हल किया जा सकता। कोई बहुत बड़ा मसला नहीं है, किसी की जायदाद जाने वाली नहीं है या किसी के नाम पे जायदाद चढ़ जाने वाली नहीं है। लेकिन आज उस मसले से कितने लोग सफ़र हुए, कितने गरीब भूखे रहे, आप उसका एहसास कीजिए। और आइंदा ऐसा मसला ना आने के लिए पहले जो गलत हुआ, हम पुलिस ऑफिसर से अभी बोल रहे हैं, जो गलत हुआ उसको पहले, क्योंकि हम ऐसा गलत करते जाएंगे तो पुलिस ऐसा हमको तायद करेंगे। हम बड़ों को क्या पूछने का है, हम हर एक आदमी अपने हाथ में कानून को हाथ में लेके काम करेगा। इसलिए आप लोग पहले वो बड़े लोगों से भी मीटिंग लीजिए, लेके जो चीज़ गलत हुई उसको ख़त्म करते हुए कमिश्नर बलिया को बुलाइए, अगर हो सकते हो मुकामी एमएलए साहब भी है उनको भी सामने रखिए, तमाम पार्टी के लीडर्स को बुलाइए, मसले को कैसा हल करना है आपस में बैठ के 5-10 मिनट में मसला ख़त्म हो जाता है। पहले वो चीज़ कीजिए, खाली एक बड़े बच्चों के हाथ में दे रहे हैं, तमाशा कर रहे हैं सिर्फ। तो ये तमाम चीज़ें नहीं होना चाहिए और न्यूसेंस पैदा नहीं होना। तो हर एक जुबान पे जो बात है दिल में भी वही बात होना, दिल में अलग बात रख के खाली जुबान में बात कर रहेंगे तो सिर्फ ये गाँव में न्यूसेंस होने के अलावा कुछ भी नहीं होता। तो इसलिए मेरी गुजारिश है, पुलिस ऑफिसर भी हैं तो जो चीज़ गलत हुई है उसको पहले ब्रेक कीजिए, क्योंकि अगर ऐसा ब्रेक नहीं करेंगे तो मेरे जैसे और कई आदमी कर देंगे, फिर ऐसे मसले पैदा हो गए, चलो हो गया फिर हो रहा, आइंदा करेंगे। ये तमाम चीज़ें नहीं होना है। तो जो चीज़ गलत हुई है उसको सीधा करने के लिए आपस में बैठ के मसले को क्या करना है करेंगे। आप अगर एक्टिव है तो इंशाल्लाह किसी भी मुकाम पर कोई न्यूसेंस, कोई कम्युनल फीलिंग नहीं होती, ये मेरा दावा। अब दूसरी बात, जैसे कि अब हमारे मुफ्ती जाबिर साहब हमारी कौम के बड़े, फिर उसके बाद सुल्तान साहब हैं और हमारे आबिद एजुकेट समी साहब हैं, फिर इधर कम्युनिटी में रामराज है, हमारे देसाई साहब हैं, डॉक्टर चले साहब हमारे लिए वक्ते में एक मरतबा ये एक दूसरे से बात करते हैं, एक दूसरे से नमस्ते हैं, अस्सलाम वालेकुम होता है सर। और फिर यहाँ आकर सबों ने ये कहा कि भाई हमारे पास कम्युनल हार्मनी है, हमारे पास कोई भेदभाव नहीं है, हम हिंदू मुस्लिम झगड़ा नहीं करते, ये सब कहा है। लेकिन इसके बावजूद भी न्यूसेंस क्रिएट हो गया, उसको नोटिस लेना हम बड़ों का काम है। जैसे कि समी साहब ने ये कहा कि बिल्कुल किसने एतराज किया, किसको एतराज है छत्रपति शिवाजी के नाम पर, उनके स्टैचू के नाम पर कोई भी ये नहीं कह सकता कि इनका स्टैचू नहीं लगाना चाहिए। उनके कारनामों को किसका एतराज है, क्या क्या नहीं किया उन्होंने। महाराष्ट्र के अंदर कितने दोनों कम्युनिटीज को बुलाकर कितना बेहतरीन हुकूमत की उन्होंने, कौन इनकार कर सकता है इसको, कौन इनकार कर सकता है। किसको एतराज है, क्या किसी मुसलमान को छत्रपति शिवाजी के ऊपर एतराज है? मैं दावा करता हूं कि कोई नहीं कह सकता। अकेले में बुला के पूछिए, डॉक्टर श्रीवास्तव साहब, हमारे देसाई साहब, रामराज साहब, परवान पुजारी साहब, किसी मुसलमान को भी एतराज नहीं है इनके ऊपर।
लेकिन इसके बावजूद भी ये गड़बड़ हुई। हाँ, इसलिए हुई कि हम बड़े पीछे हो गए और बच्चों के हाथ में हमने ये मामले को दे दिया। ये बच्चे हमारे हैं, कल बड़े होने वाले हैं, लेकिन हमारा काम है, जैसे कि अभी मुफ्ती जावेद साहब ने कहा कि वहाँ 2-2.5 घंटे तक वायरल होते रहा सोशल मीडिया में, उसकी पब्लिक का इश्यू जाता रहा, पब्लिक जमा होती रही, बढ़ते रही, कैसे कैसे इश्यूज है, अरे ऐसा हो रहा, अरे वैसा हो रहा, अरे ऐसा हो रहा, अरे वैसा हो रहा। हाँ, हमारी थोड़ा सा मेरी डिपार्टमेंट ऑफ पुलिस के भी थोड़ा मेरा एतराज है। आप इतना इश्यू जब बन रहा था, आप फौरी ये कह सकते थे, मेरा एक रिक्वेस्ट है सर एसीपी साहब से कि भाई ये गड़बड़ रखो, आप में से 4-5 बड़े, आप में से 4-5 बड़े मिलकर फौरी कहीं जगह बैठ जाइए, ये इश्यू को कैसा सॉल्व करना है देखिए। किसको एतराज है? मैं चैलेंज कर रहा हूँ, अलग अलग तमाम मुसलमानों को बुलाइए, किसी भी पार्टी के धर्म के तमाम इमामों को बुलाइए, किसी को भी छत्रपति शिवाजी के ऊपर उनके स्टैचू लगाने पर एतराज नहीं है, नहीं है, नहीं है। लेकिन जो तरीकाकार इख्तियार किया गया है, जैसे कि अभी किसी ने कहा हो गया नहीं साहब, गलती हुई। जैसे कि भाई एक बात बोलो आपको मैं कि भाई आपने नो परमिशन बात की, अब उसके बाद बगैर परमिशन के कोई अंदर आ गया, आप तो रूल्स फॉलो करने वाले हैं, हम तो बड़े हैं कम्युनिटी के, बगैर परमिशन के कोई चीज हुई है, गलत है। बिल्कुल आना चाहिए, बैठना चाहिए, आपका स्वागत होने वाला है, लेकिन इसके बावजूद भी बगैर परमिशन हुआ तो हमारा काम है वो बैठने वाला सिटिंग पर्सनालिटी उसको कि तुम पहले बाहर जाओ, उसके बाद में परमिशन लेकर आओ। इसको एतराज है आप ही के लिए, इस मीटिंग अच्छी के लिए। तो बहरहाल मेरी आपसे तमाम मेरे हिंदू मुस्लिम भाइयों से गुजारिश है, डिपार्टमेंट ऑफ पुलिस से भी गुजारिश है कि इस प्रॉब्लम को, और हकीकत में जैसे कि यहाँ की तमाम बड़े बड़े लीडरों ने, हिंदू लीडरों ने, मुसलमान लीडरों ने कहा कि बोधन में कोई इश्यू नहीं है, बोधन में कम्युनल फीलिंग नहीं है, बोधन में हिंदू मुस्लिम झगड़े नहीं है, उसके बावजूद भी ये हुआ है। इंशाअल्लाह आप हमको एक चांस दीजिए, हम सब मिलकर बैठेंगे, ये मसले को सॉल्व करने की कोशिश करेंगे इंशाअल्लाह। ये मेरी गुजारिश है आपसे। और उसके बाद बैठने से पहले मैं तमाम हिंदू ब्रदर से और मुसलमान भाइयों से भी ये कहूंगा कि दिल साफ करके आइए, दिल में कुछ भी मत रखिए कि हमें बोधन का प्रॉब्लम इश्यू बनने देना नहीं है, क्योंकि हम तो, मेरे तो बाल सफेद हो गए, आपके भी बाल सफेद हो गए, लेकिन ये जो बच्चे हैं जो कल हमारी जगह लेने वाले हैं, खुदा ना खास्ता, अरे हिंदू ऐसे कहते हैं, मुसलमान ऐसे कहते हैं, हिंदू ऐसे कहते हैं, मुसलमान ऐसे कहते हैं, ये क्या बात है सर? इनको हमें कस्सा मैसेज देना, जैसे कि भाई अभी बताओ आपको, मैं इनके सामने बोलना नहीं हमारे रघु साहब के ऊपर, आप छोड़कर गए, लेकिन आपने एक बात कही अपनी बात में, हम तो चले जाएंगे, नहीं आप जाएंगे भी तो हम आपको नहीं छोड़ेंगे, समझे? ये हमारी भावना थी, हमारी ख्वाहिश थी जो आप यहाँ आए। अच्छे ऑफिसर हर देश की जरूरत है, हर मुकाम की जरूरत है। सीपी साहब, वाकई हमारे एसीपी साहब भी बहुत अच्छा लॉ एंड ऑर्डर मेंटेन कर रहे हैं, लेकिन थोड़ा सा और अंदाज में अगर कल कंट्रोल हो जाता, कितने प्रॉब्लम हुए आपको अंदाजा है? ये जो मार्केट है साहब, पूरी तरकारी फेंक दी गई सर, पुकार पुकार के बोले साहब 100 रुपए किलो, 10 रुपए किलो ले जाओ, 10 रुपए किलो ले जाओ, फेंक के चले गए सर। गरीब लोग, और वीकली वंस के ऊपर उनका घर चलता था, उसके पूरे हम जिम्मेदार है, हिंदू मुस्लिम लीडर जिम्मेदार है। और उसके बाद दूसरी और एक बात मैं हमारे हिंदू भाइयों से कहूंगा कि मार्केट क्यों बंद करें आप लोग? क्या इस मैसेज जा रहा पूरे भोजन के अंदर, क्यों बंद करें भैया? इसलिए उसने फायरिंग करवाई, कितनी गलत बात है ये। मैं सुना हूं साहब, वायरल में आया है तो कितना गलत मैसेज गया है, एक मुस्लिम एमएलए के ऊपर गलत मैसेज है। अगर ये हिंदू बच्चे अगर इसको वायरल करते रहेंगे तो आप बताइए कि सब मिलके चलना है। हमारे एमएलए साहब ने जो भी काबिशें की है, कर रहे हैं, आइंदा भी करेंगे। इसके लिए हम भाइयों से और मुसलमान भाइयों से मेरी गुजारिश है कि आप यहाँ कहते हैं, कहने की बात नहीं है, बल्कि आगे भी इसको अमल करना है। यही बात जाते जाते एक संदेश के तौर पर, मैसेज के तौर पर 2-3 बातें हैं, शेर है, वो कहते अपनी बात को एक मैसेज देते हैं, उसका सुझाऊंगा। जैसे कि अल्लामा इकबाल ने कहा था कि मजहब नहीं सिखाता, शिवप्पा साहब, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा। जय हिंद, जय तेलंगाना।
ఇక్కడ పనిచేసి వెళ్ళి మరి ఉన్నట్టుగా మేము కూడా వివరం చేస్తున్నాం బోధన్ పట్టణంలో. కాబట్టి అంటే మనం ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ పరంగా కానీ లేకపోతే సమాజంలో కానీ ఒక బాధ్యతాయుతమైన రోల్ మనం ప్లే చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా ఏ మతస్థులైనా సరే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చేసేటప్పుడు వాళ్ళకు కించపరిచే విధంగా ఉందా, లేకపోతే ఎదుటి వాళ్ళని ఏమన్నా మనము ఇమిటేటింగ్ చేస్తున్నామా, ఎట్లా ఏంది అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మన యొక్క యాక్షన్ ప్లాన్ ఉంటే చాలా బాగుంటుంది. గతంలో ఇంతకంటే ముందు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవితం చూసినట్టయితే ఏ మతస్థులను కానీ కించపరిచే విధంగా కానీ వాళ్ళకు అన్యాయం చేసే విధంగా లేదు. మరి పెద్దలు చెప్పారు, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సైన్యాధ్యక్షుడు మైనారిటీ వర్గానికి చెందిన ముస్లిం మతస్థుడు. వారి యొక్క సైన్యంలో కూడా 50% ముస్లిమ్సే ఉంటారు. అంటే వారి యొక్క మహారాష్ట్రలో ఏ విధంగా మహారాష్ట్రాన్ని యూనిటీగా ఉంచాలి, వారిపైన దురాక్రమణ చేసే ఎవరైనా సరే వారిని మనం ఇక్కడ నుంచి పారద్రోలాలనే ఒకటే ఉద్దేశంతో వారి యొక్క జీవితం అనేది ఉంది. వేరే వాళ్ళని ఎక్కడ కూడా కించపరిచే విధంగా లేదు. కానీ అంటే సరే అదృష్టమో దురదృష్టమో ఏదో ఒకటి ఇక్కడ జరిగింది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే సార్, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత కూడా పైనుండి రావాలి అనేసి మన వాళ్ళు అన్నారు. అంటే బోధన్ పట్టణంలో ఇట్లా చూసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. కౌన్సిల్ తీర్మానం లేకుండా కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంటే నేను అనేది ఏంటంటే సార్, మన ఆలోచన విధానము, మనం ఏ విధంగా ఆలోచన చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ సమాజంలో ఏ విధంగా పడుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. పెట్టినంత మాత్రాన విగ్రహ ఆవిష్కరణ జరగలేదు. విగ్రహ ఆవిష్కరణ జరగకంటే ముందు మీకు ఏవైనా సమస్యలు ఉంటే మరి డిపార్ట్మెంట్ కానీ ఇంకా అఫీషియల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చర్చలు చేసి సార్ వాళ్ళు అన్నట్టు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ప్రత్యేకమైన ఒపీనియన్ ఏంటంటే సార్, దయచేసి సోషల్ మీడియాలో ఇంతకుముందు రఘు సార్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ సోషల్ మీడియా అనేది మనకు ఎంత మంచి చేస్తుందో అంతే విధంగా చెడు చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చింది ప్రతిదీ కూడా వాస్తవం అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. దయచేసి ఈ ఇష్యూని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత బాగుంటుందని తెలియజేస్తూ మరి సదవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నాను సార్, మనందరితో అభివృద్ధి అనేది ముందుకు జరగాలి. ఎందుకంటే బోధన్ పట్టణంలో చూసుకున్నట్టయితే ఈరోజు చాలా మటుకు అంటే విగ్రహాలు మరి ఎందుకు అనేసి అంటున్నారు. మనం అంటే ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు కూడా మాజీ వైస్ చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది, విగ్రహాలు ఇక్కడ చాలా కంజెస్టెడ్ ఏరియా అవుతుంది కానీ విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది వచ్చింది. అంటే విగ్రహాలు ఎందుకు పెడతామంటే ఆ మహనీయుల యొక్క జీవిత విశేషాలను మనం ఆచరణలోకి చేసుకొని మన నిజ జీవితాన్ని ముందుకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే వారి యొక్క జీవితంలో ఏవైతే మంచి విషయాలు ఉన్నావో ఆ మంచి విషయాలను మనం స్వీకరించి మన యొక్క జీవితం అనేది నడవాలి, మనం వారి యొక్క ఆచరణలో వెళ్ళాలి అనే ఒకటే ఉద్దేశం తప్పించి ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ ఎవరిని అబ్యూస్ చేసే విధంగా కానీ ఇలాంటివి జరగవు. జరిగేది కూడా కాన్సెప్ట్ కాదు అనేది తెలియజేస్తూ మన అందరితో అభివృద్ధి అనేది ఉండాలి, మనందరితో అభివృద్ధి అనే ఒక నినాదం తీసుకొని బోధన్ పట్టణాన్ని గతంలో కూడా అంటే చాలాసార్లు మీడియా సమావేశం కానీ ఈ శాంతి కమిటీ సమావేశంలో కానీ బోధన్ పట్టణం అంటే ఒక రెడ్ మార్క్ ఉంది సార్ అనేది చాలాసార్లు చెప్పిన సందర్భం. కానీ ఈ రెడ్ మార్క్ అనేది గత 10 సంవత్సరాల నుంచి పోయేసి మరీ పునరావృతం అయ్యేటట్టు చేస్తున్నారు. కాబట్టి అంటే నిన్నటి విషయంలో కూడా కొంతమంది రెస్పాన్సిబుల్ కౌన్సిలర్లు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి అంటే మనం ఒక పబ్లిక్ని రిప్రజెంటేటివ్ చేసే ఒక రిప్రజెంటేటివ్ పర్సన్స్ మనం ఒక వార్డ్ యొక్క కౌన్సిలర్లం. కాబట్టి మన యొక్క వర్డ్స్ అనేటివి సమాజంలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి మనం అందరం ఒక సోదర భావంతో మెలగాలనే ఉద్దేశంతో ఈ అంటే ఇది ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు बहुत खुशी की बात है कि आज जो कैसा भी मौका कोई भी मौका हो लेकिन एक पीस मीटिंग रखी गई है। जनाब सीपी साहब की अपने आजरम लो हो रहा है काम पूरा। लेकिन एक बात ये बोलना चाह रहा हूँ मैं आप तमाम हजरात को, बड़े लोग बैठे या बोधन के, मैं एक बात आप तमाम हजरात को एक ही बात कहूँगा कि पहले बोधन के वासी हैं हम लोग, हम तमाम बोधन के लोग हैं पहले, बाद में बीजेपी MIM TRS तमाम लोग हैं, लेकिन है तो हम बोधन के, हिंदू हो या मुस्लिम हो या ईसाई हो, लेकिन बोधन के लोग हैं हम कोई भी मसला है तो आपस में बैठ के मसले को हल करना चाहिए। और दूसरी बात 2-3 बात ये चीज बोलने का है, महाराज से किसी को कोई ये नहीं है, गलत बात है, लोग ये खाली वायरल कर रहे, लेकिन हम तमाम मिलके आप इंडियन है हम और हिंदुस्तानी है हम। अरे एक झाड़ देखो, अभी टेंट डालेंगे बोल के बोलते साहब, ACP साहब बोले टेंट डाल के बैठेंगे अंदर, बोलते नहीं,
झाड़ के नीचे बैठेंगे। तो एक झाड़ जो इतना छाया दे रहा, छाया देने के बाद तमाम लोग इसके नीचे बैठ के हम बात कर रहे हैं, तो हम झाड़ से भी गए गुजरे। क्या बताइए आप? बड़े लोग हम बोले, बुजुर्गों ने दिन बोले, और रामायण में कहा गया है और कुरान में कहा गया है कि एक झाड़ की तरह इंसान रहना चाहिए। जो जिस तरीके से झाड़ छाया देता, उसी तरीके से अगर इंसान अगर छाया देगा तो कई लोगों का पालन पोषण होगा। ये बात को नहीं समझ रहे हम आपस में। देखिए, कल मेरे पैर के दर्द होने के बाद, इशू होने के बाद मैं भाग के सिर्फ रोकने की कोशिश करें। और दूसरी बात, हमारे एसीपी साहब और सीआई साहब और सीपी साहब बच्चों के ऐसा भागम दौड़ी कर रहे थे। 5-5 आदमियों को बात करने की एसीपी साहब ने ये कहा है, ये कहा कि तुम 5 हजरात आओ, ये 5 हजरात आओ। लोग सुधरने नहीं दिए। पुलिस की तरह हम भी पब्लिक को रोक रहे थे कि कोई नहीं लड़ना, क्योंकि बोधन का माहौल खराब हो जाएगा। इस वजह से तमाम लोगों को रोकने की कोशिश करें। एसीपी साहब और सीआई साहब इधर से उधर बच्चे भागे होता भाग रहे थे। जरा गौर कीजिए, क्यों करे ऐसा काम ये लोग? ये भी तो इंडियन है, इसलिए कि कोई हिंदू नहीं लड़ना, कोई मुसलमान नहीं लड़ना, कोई पत्थरबाजी नहीं होना, कोई गलत काम नहीं होना, माहौल खराब नहीं होना, ये समझ के करे। इंसानियत है इनके अंदर, इसलिए इतना बड़ा काम करे। हमारे भी अंदर इंसानियत नहीं है, वो ड्रेस पहन के करे। हम बगैर ड्रेस के भी इंसानियत का काम कर सकते हैं हम लोग। क्यों? कि हम बोधन के वासी है, हम बोधन के हैं। तमाम लोग कोई बात नहीं सुनता है, इतने बड़े बड़े लोग बैठे हैं, एक दूसरे की बात सुनते। हम इनका अदब करते, हम आपस में, वो हमारा अदब करते। कभी भी मैं ये लोगों से मिलतू ना, सामने बैठे हमारे प्रवीण जी महाराज है, कभी भी बात होती इनसे मेरी। मेरे दोस्त है ये प्रदीप, मेरा क्लासमेट, आपस में गले में हाथ डाल के हम फिरते हम लोग अभी भी। और हाल में मैं हमारे एसीपी साहब से बोला मैं ये बात कि सर, गणेश की पीस मीटिंग हुई थी, लिहाजा पीस मीटिंग करेंगे अपन। तो सर बोले नहीं, बिल्कुल करेंगे। परसों सीआई साहब को बोला मैं, एक पीस मीटिंग करेंगे, आपस में बैठ के एक दावत रखेंगे अपन। तो ये बोले बिल्कुल रखेंगे अपन। हालांकि 4-5 दिन पहले की बात बता रहा हूं मैं आपको। हमारे अंदर फीलिंग नहीं है और किसी अंदर के लिए नहीं रहना चाहिए। अगर रहे तो इंसान नहीं है वो, अगर फीलिंग रखने वाला है, अगर इंसानियत है तो वह सबके लिए सोचता, सबकी भलाई के लिए सोचता। ये रामायण भी यही बोल रहे, महाभारत भी यही बोल रहे और कुरान भी यही बोल रहा है, बड़े लोग भी यही बोले। और तमाम ये जो एसीपी साहब, सीपी साहब और सीआई साहब, जितने ऑफिसर हमारे, एंकनर साहब भी वो पहले एक बात बोले थे। और बहुत बड़ी प्यारी सूरत, बहुत दिनों के बाद प्यारी सूरत भी दिखी रघु साहब की, और आवाज भी सुनने में आई आपकी बहुत दिनों के बाद। सबको ऐसे हंसते बोलते बात करते थे आप। क्यों? ये भी इंसान है ना, इनके अंदर फीलिंग नहीं है। एक चीज क्या है? इंसानियत है। तो इंसानियत का रावर का जो मसला है आपस में बैठ के हल कर लेंगे, जो भी मसला हल कर लेंगे। अपन इंसान है, अपन इंसान है, पर आपस में बैठ के मसले को हल करके अल्लाह चाहे तो इंशाअल्लाह ताला सब एक होके तमाम बोधन का एक मैसेज भेजेंगे पूरी दुनिया को, दुनिया को जाएगा मैसेज के बोधन वाले एक है। क्या है? बोलिए बोधन वाले, जरा बोलिए। एक है बोधन वाले, एक है हिंदू मुस्लिम एक है। बोलिए जरा, बोलिए ना जरा, जबान से बोलिए ना, हिंदू मुस्लिम एक है। आवाज दो, आवाज दो। अब थे तो आपस में सब मिलकर बैठ के एक बात बोले थे कि हम तो पूरे में हिंदू और मुस्लिम निकालेंगे। अगर हाथ में नेशनल फ्लैग रहेगा, पहले साहब को खान से बोलने दो, उसके बाद रैली हमारे जो कल बहुत भागदौड़ करते हुए देखा और एक हिंदू एक मुस्लिम भाई को भी लड़ते देखा। कल मुझसे रहा नहीं गया, मैं इंडियन फ्लाइट लेकर आया। मैं आया, हमारे कलीम भैया है, इनायत है, नवीन है और मुन्ना है, ऐसे कुछ लड़के इंडियन फ्लाइट्स लेके हिंदू मुस्लिम भाई भाई और आई लव इंडिया के नारे लगाया हूँ, उसके लिए आवाज बैठ गई। लेकिन एक बात मैं आज यहाँ बैठने वालों से नहीं करूंगा, मैं उन नौजवानों से करूंगा जो नौजवान कल यहाँ पर दौड़े चले आए हैं। ये सुनकर हिंदू मुस्लिम का झगड़ा हो रहा, नहीं, गलत बात। हिंदू मुस्लिम का झगड़ा नहीं था, वो सियासी लीडरों का झगड़ा था, हिंदू मुस्लिम का नहीं था। और इनका झगड़ा इन्हों अपनी बल्दिया में जाकर खत्म कर लेना, नौजवानों को रोड पे ना जमा करना। अगर ये कल के झगड़े में अगर कोई नौजवान मरता या हिंदू में या मुस्लिम में, तो कौन सा लीडर उस माँ को बेटा ले आके देता, उस बाप को अपना बेटा देता, कोई बहन को अपना भाई देता। ये आपसी सियासी झगड़े आपकी सियासत ऑफिस में कर लें, रोडों पे ना करें। और मैं हमारे मुसलमान भाइयों से कहना चाह रहा हूँ, शिवाजी महाराज का जब पुतला लगा
उससे किसी को एतराज नहीं है। एतराज सियासी लीडरों को है, आपसी दुश्मनियां हैं। ये पुतला कोई मस्जिद के सामने नहीं लगा, ये पुतला कोई दरगाह के सामने नहीं लगा, ताकि कौम का मसला आ गया, इस्लाम का मसला आ गया, मुसलमान का मसला आ गया। नहीं मेरे मुसलमान भाइयों और नौजवानों, ये तो सियासत का मसला है, कौम का नहीं है। और मैं हमारे हिंदू भाइयों से भी कहना चाह रहा हूँ, कुछ जैसे मुसलमान नौजवान जमा हुए, जैसे इनके सियासी लीडर जमा करें, आपके भी करें साहब, आपके भी लीडर जमा करें साहब। एक छोटी सी रिक्वेस्ट है, चलो हम सब मिल के निकलेंगे, हुकूमत से नौकरी पूछेंगे, जब नहीं बुलाते साहब। चलो हम सब मिल के निकलेंगे, गवर्नमेंट हॉस्पिटल को साफ करेंगे, नहीं बुलाते साहब। चलो हम सब मिल के निकलेंगे, स्कूल साफ करेंगे, नहीं बुलाते साहब। हिंदू मुसलमान में बुलाते हैं। आप खाली दिल से बोल रहे, मुंह से बोल रहे हिंदू मुस्लिम भाई भाई, नहीं है साहब। भाई बहुत तू नहीं है, लीडर है एक नहीं है, तो आवाम कहां से एक रहेगी साहब। पहले आप लोगों के बीच में की हलाशत को दूर कीजिए। वहाँ काउंसलिंग के झगड़े काउंसलिंग में, पब्लिक को रोड पे ना लड़ाइए। मैं सियासत में बहुत नादान हूँ, मेरे से ज्यादा बड़े बड़े सियासतदान हैं यहाँ पर, बड़े बड़े उल्मा हैं, बड़े बड़े पंडित हैं। मैं एक नौजवान हूँ, शायद जब जज्बे में कुछ बोल दिया हूँ तो माफी चाहता हूँ। आप पुलिस वालों से ప్రజల్లో మెసేజ్ ఏం పోతా ఉందంటే బోధనలో కర్ఫ్యూ ఉంది, పోలీసులు కొడతా ఉన్నారంట అనే మెసేజ్ పోతా ఉన్నది. దయచేసి ముందు మార్కెట్ ఓపెన్ చేయించండి, దాని ద్వారా బోధనలో ప్రశాంతత తెలుస్తా ఉంది. నిన్న సాయంకాలం వరకు బంద్ చేయించారు, అది ఓకే. ఈ రోజు బంద్ చేయాల్సిన అవసరం లేకుండే, మీకు ఇబ్బంది ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఏం పోతుందంటే బోధనలో కర్ఫ్యూ ఉందంట, కొడుతున్నారంట, ఈ మెసేజ్ వద్దు దయచేసి. మళ్ళీ బోధనలో ప్రశాంతత నెలకొల్పాలని అందరినీ కోరుతా ఉన్నాను పేరు పేరు. जो है जो शिवाजी का जो लोग जाकर ये पूछे कि भाई बोधन में निजाम चौक के पास जब परमिशन लेके बोर्ड लगाया गया था तो लाश से मार के निकाले, जब हमारे वर्ड्स ये भी मौजूद थे, बोधन टाउन्स ये भी मौजूद थे, जब इस बोर्ड को आयरन के बोर्ड को निकाला गया, उसके बाद फिर इसका मसला काउंसलिंग में चला पास करने के लिए। मैं इसलिए रिक्वेस्ट कर रहा हूँ सीपी साहब से भी, हमारे बोधन के बड़े लीडरों से भी, और आरडीओ साहब से भी, कलेक्टर साहब से भी, बोधन में जब भी इश्यू होता तो हमेशा मुझे ये क्या बोल के ये पूछने गए थे, लेकिन वहाँ पे नौजवान वो भी ये भी भर गए, इसलिए वहाँ पे मसला बढ़ा। और किसी को कोई कौम से, किसी को कोई मजहब से ये शिकायत नहीं है, सबको मिलके रहना है, मिलके चलना है। लेकिन कब मिलके चलेंगे? हमारे बड़े लोग हमको अगर सही रास्ता बताएंगे, सही टाइम पे सही डिसीजन लेंगे, वक्त आने से पहले अगर हम उसको सही उसका ये कर लेंगे तो आज ये हालत क्यों होते थे। मैं हमारे सीपी साहब से भी रिक्वेस्ट कर रहा हूँ और कलेक्टर साहब से, आरडीओ साहब से, ऐसे छोटे छोटे इश्यूज को पूरे लोग नहीं करते, कुछ लोग जानबूझ के इसको कर रहे और ये होने नहीं देना चाहिए। मैं ये पूछना चाह रहा हूँ हमारे बड़े ऑफिसर से, ऐसा छोटा मसला क्या हम स्टेट तक जाना चाहिए, क्या सीएम तक, प्राइम मिनिस्टर जाना चाहिए? हमारे सीपी साहब है, कलेक्टर साहब है, आरडीओ साहब है, क्या हम इमीडिएटली डिसीजन नहीं ले सकते? क्या सीए साहब भी आधा घंटा ठहरो, पौन घंटा ठहरो बोल के हमको समझाए। अगर हम ये चाह रहे कि क्या हम इमीडिएटली एक्शन नहीं ले सकते? क्या उसके लिए जो लड़े, क्या गैर जरूरी लड़े, यही पूछने गए थे कि भाई उसका परमिशन आया था तो बोर्ड उखाड़े, इसका परमिशन नहीं आया तो ये क्यों लगाया बोल के ये तकलीफ है। और मैं भी ये चाह रहा हूँ, हमारे सीपी साहब से रिक्वेस्ट कर रहा हूँ, कलेक्टर साहब से रिक्वेस्ट कर रहा हूँ, अगर पुतला लगा रहे, हमको पुतले से कोई एतराज नहीं है, म्यूनसिपल में वो भी सैंक्शन करे और टीपू सुल्तान का भी पुतला सैंक्शन करे। मैं तमाम हिंदू मुसलमान भाइयों से मैं रिक्वेस्ट कर रहा हूँ, क्योंकि देखिए अगर ये होने के बाद अगर दूसरी चीज को परमिशन देगा फिर फिरकापरस्ती बढ़ेगी। तो हम भी ये चाहते हैं सर, हमको भी टीपू सुल्तान का पुतले का परमिशन दीजिए। मैं सीपी साहब से बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और बोधन के लिए, बोधन को हमेशा मुसलमान हिंदू मिलके, कभी भी हालात बुरे हुए तो सब मिलके इसको सॉल्व करे साहब, ऐसी बात नहीं है। बोधन में कभी ऐसा कुछ होने नहीं दिए। अल्हम्दुलिल्लाह हम रहने के बाद भी वहाँ नौजवानों को कंट्रोल करे, सीपी साहब सामने थे, हालात बिगड़ रहे थे लेकिन हम उसको बिगड़ने नहीं दिए। लेकिन हम ये रिक्वेस्ट करते हैं कि सबको साथ दो, जब हिंदू को साथ दे रहे मुसलमान को साथ दो, मुसलमान को दे रहे हिंदू को साथ दो। और ये भी रिक्वेस्ट है साहब मेरी, लॉकडाउन से पहले बोधन में कुछ लेडीज कंपनी का एडवर्टाइज करने आते हैं, ये अदाबान मेरी रिक्वेस्ट है साहब, पुलिस अदाबान से, कलेक्टर साहब से, ये खास करके मैं बोल रहा हूँ साहब, मेरी रिक्वेस्ट है, बोलिए सरासरी नौजवानों को राउडी शीटर ओपन करे साहब। खाली एक छोटा इश्यू है सर, उसको
छोटा इशू है निजामाबाद डिस्ट्रिक्ट में। अब जब आप सर आप नहीं थे, जब इशूज यहाँ पे बच्चों को अरेस्ट करके उनको रौडी शेटर ओपन करे, और रौडी शेटर किस बेस पे ओपन करते साहब? अगर कुछ दंगे में गया, उन्हें कुछ गलत काम कर रहा, कुछ उसके पास हथियार मिले तो उसको रौडी शेटर ओपन करते। सर एक मामूली सा जो है एमपी के बातों में आके बच्चों के ऊपर रौडी शेटर ओपन करे साहब, जबकि वो बच्चों का पासपोर्ट बना गया, अभी वो बच्चों का फ्यूचर है साहब। अबूद नाम का, लायक नाम का बच्चा है सर बोधन में, और 4 जनों का ये लोग की बिला वजह रिक्वेस्ट करे साहब। और हम अफसोस कर रहे बोधन पुलिस पे साहब, वो ना हक के बच्चों के ऊपर रौडी शेटर ओपन करे। हमारे एक रिक्वेस्ट है साहब, वो बच्चों से रौडी शेटर हटाए। हम बहुत बहुत शुक्रिया अदा करते साहब। और ये बच्चों का कैरेक्टर क्या है वो भी जानना चाहिए, और ये बोधन में अमन रखिए, हम तो अमन चाहते हैं। और मैं और कुछ बोलने में अगर సమావేశానికి చేసినటువంటి సిపి గారికి, అడిషనల్ డీసీపీ గారికి, అదేవిధంగా వాళ్ళకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి అవసరమే లేదు. మీరే పట్టణంలో శాంతి నెలకొల్పిన వారైతారు. మీ మాటలను చూస్తూ ఉంటే మాకు ఈరోజు కొన్నంత ధైర్యం వచ్చింది. నిన్న జరిగిన విషయాలు, పిల్లలు చాలామంది పాల్గొని కేసులలో ఇరుక్కుంటా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే అనౌన్స్ చేశారు 80,000 ఉద్యోగాలు పడుతున్నాయని చెప్పి. మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు అన్నిటి కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. కానీ ఇట్లాంటి చిన్న చిన్న కొట్లాటల్లో పోయి అనవసరంగా మీ యొక్క క్యారియర్ను పాడు చేసుకోవద్దని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ నిజామాబాద్ పోలీసు తరఫున మన సిపి గారు ఫ్రీ కోచింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బోధన పట్టణంలో, అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో, ఆర్మూర్లో కూడా. మీరందరూ ఈ చదివిన ఈ అవకాశాన్ని ఈ పిల్లలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా శాంతియుత వాతావరణంలో మెలగాలని చెప్పి, ఇది ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఉన్నారో, ఎప్పుడో 2006 అయింది, మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఈరోజు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటివి మున్ముందు మరొక 40-50 సంవత్సరాలుగా చరిత్రలో మళ్ళీ ఇంకోసారి జరగకుండా మీరందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ పిలవగానే ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి మీ అందరి యొక్క అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మీరందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. మా పిలుపుని కోరుకొని పెద్దలు చెప్పినట్టుగా ముందుగానే ఈ మీటింగ్ పెట్టాలి. అసలు సోదరుడు మన ఈ మీటింగ్ ముందే కండక్ట్ చేసి ఉంటే ఆ లోపం కనబడుతుంది. అది 4 గోడల మధ్యన పెట్టే మీటింగా లేక ఇట్లనే పీస్ కమిటీని పిలిచి ఈ విషయాలపై చర్చ ఉంటుంటే బాగుంటుంది. ఈ పరిస్థితి ఈరోజు ఇక్కడ వరకు రాసే ఖుషీకి బాత్ है. आप गले मिलिए, बिरयानी खिलाइए, थोड़ा शिरकुरमा पिलाइए रमजान के टाइम बहुत खुशी हो. लेकिन ऐसा मौके पे बुलाना बहुत दुखी की, చాలా బాధాకరం. అందరు మాట్లాడుతున్నారు, అందరూ అంటున్నారు, కానీ మరి కోడి మాయమే ఎక్కడైపోయింది, కోడి ఎక్కడ పోయింది. मियाँ बीवी राजी है, लेकिन काजी साहब किधर गए वही समझ क्यों इतना दूर क्यों आने दिया. मैं एसीपी साहब से पूछ रहा था, टाउन से हमारे రామారావు से पूछ रहा था ఏంది పరిస్థితి ఏంది అంటే, లేదు సార్ మాట్లాడుతున్నా, పెద్దలతో రమ్మంటున్నా, కానీ వినట్లేదు. నేను ప్రయత్నం చేస్తున్నా సార్, వారితో మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ తెస్తాను అని చెప్తున్నాను. కానీ లాస్ట్కు నేను కూడా రావాల్సి వచ్చింది. ఏ పరిస్థితిలో రావాల్సి వచ్చింది? ఆమె నీ పైన నాకు ఏమైనా ద్వేషమా, ఏమైనా కోపమా? किसी के ऊपर मेरे गुस्सा है क्या? मैं आपसे हमारे कुछ एक ही घर पे के बच्चे की शादी करे क्या? कुछ लेने देने में गड़बड़ है क्या? आपने मैं आपका ज़मीन मैं कब्जा करा, मैं मेरा ज़मीन आप कब्जा करे क्या? आप बोधन के, हम कहीं से आए, हम यहाँ पर क्यों आए, इसलिए आ रहे हैं आपके लिए. हम 24/7 आपके लिए सेवा कर रहे हैं. आप इस चीज़ को ध्यान में रखते हैं. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని నాతో సేవలు చేయించుకోండి. సరే కొన్ని లొసులు ఉండొచ్చు, కొన్ని లొసుగుబాటులు, కొన్ని తప్పులు ఉండొచ్చు, జరుగుతుంటాయి, మానవ సహజం. అది బీయింగ్ ఏ యూఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మేము కూడా మనుషులం. కానీ ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతున్నాం, వ్యవస్థ ఎక్కడ పోతుంది? బోధన అంటే నేను మంచి ఒక ఒపీనియన్తో వచ్చిన, నాకు ఎప్పుడు కూడా బోధనలో కూడా ఎప్పుడు అయింది సార్. కానీ మన రామారావు చెప్తున్నాడు, లేదు సార్ ఇక్కడ ఏం కాదు, శ్రీరామనవమి వచ్చినా, హనుమాన్ జయంతి వచ్చినా, లేక దర్గా మిలాదుల్ నబీ వచ్చినా అందరూ కలిసి మెలిసి చేస్తారు సార్, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అయినా కూడా మనం అలర్ట్ ఉంటాం సార్, మాట్లాడుతుంటాం సార్. వాళ్ళకి ఫ్రూట్స్ వీళ్ళు ఇస్తారు, వీళ్ళకి వాళ్ళు ఫ్రూట్స్ ఇస్తారు సార్ అన్నారు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చుకున్నారు, ఒకరినొకరు రాళ్ళు ఇచ్చుకున్నారు, ఒకరొకరి మీద కేసులు అయింది.
మా పని ఏముంటుంది చెప్పండి, మా పని ఏంటి చెప్పండి. మీరే నిర్ణయించాలి. పోలీసులు ఏం చేయాలి? మేము కేసు పెడతాం, మీరు కొట్లాడుకొని వస్తే కేసు పెడతాం. మేము సారథులం, మీకు ప్రభుత్వానికి కానివ్వండి, కోర్టుకు కానివ్వండి, మేము మధ్యన సారథులం. మిమ్మల్ని శాంతియుతంగా ఉంచేదానికే ప్రయత్నం చేస్తాం. మేము ఎవరి మీద రాళ్ళు కొట్టాం, ఎవరి మీద ఉంటే ఫైరింగ్ చేయం. ఎందుకు చేస్తాం చెప్పండి? వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫర్ అస్? ఏమున్నది? నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది? శివాజీ మహారాజు పెడితే ఏంటి, లేక టిప్పు సుల్తాన్ పెడితే ఏంటి, మాకేం సంబంధం? ఏదున్నా కూడా లీగల్గానే చూస్తాం, మేము లీగల్గానే యాక్ట్ చేస్తాం. సోదరుడు చెప్పిండు, ఎమ్మెల్యే చెప్తేనే ఫైర్ చేసిందండి, లేకుంటే ఇంకెవరో చెప్తేనే ఫైర్ చేసిందండి. తప్పది. మీరందరూ చూస్తున్నారు నిన్న ఏమైందని. सब देख रहे थे क्या हो रहा था. हम बहुत बार कोशिश करें, डीसीपी साहब कोशिश करें, हमारे एडिशनल डीसीपी साहब कोशिश करें, चलो भाई आओ बात करेंगे. कोई आने का मौका ही नहीं दे रहा था. सब मना ఏమంటారు అది ఇంటాలు अपना जो सड़कों पर का जो मुकुट होता है ना वो गिर जाता है. फीलिंग तो మీ కష్టం నేను కష్టం, మా రైట్. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేసుకుంటే ఎవరు బాధపడేది? సోదరుడు చెప్పిండు నిన్న 100 రూపాయలు అమ్ముకునే వాళ్ళు పాపం గరీబులు, వాళ్ళంతా వారి యొక్క ఫ్రూట్స్, వారి యొక్క రోజుగారి పోయింది, ఆ భోజనం పోయింది. వాళ్ళు ఆ రోజు అమ్ముతేనే ఒక 10 రూపాయలు ఇంటికి తీసుకోపోగలుగుతారు. ఒక ఆటో డ్రైవర్ ఆటో నడిపితే ఒక 50 రూపాయలు ఇంటికి తీసుకోగలుగుతారు. ఈరోజు అన్ని బంద్ అయిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అందరూ బాగా మాట్లాడారు, చాలా నచ్చింది. మీరే మాట్లాడారు, మేమేం చెప్పాలనుకున్నారు, మీ మనసుల మాట అంతా మీరే చెప్పారు. కానీ ఎక్కడ మీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఎక్కడ వస్తుంది? అది ఆలోచించండి. ఎవరు పెడతారు మీకు? ఒక కొడుకుని కోల్పోయినా, ఒక ఎవరిని తండ్రిని కోల్పోయినా ఎవరు కోల్పోతారు? మీరే కోల్పోతారు. మాదేముంది? మేము ఒక తెల్ల పేపర్ను నల్లా చేసి కోర్టుకు పంపిస్తాం. ఈరోజు అదే జరుగుతుంది. అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ రిజిస్టర్ అయినాయి. ఎందుకంటే మాకు ఇక్కడ కమ్యూనల్ హార్మోన్ కావాలి, మీరందరూ కలిసిమెలిసి ఉండాలనేది మా ఉద్దేశం. ఎవరి మీద పగలతోనో గ్రడ్జెస్తోనో, లేక ఆయన శివాజీ గణేష్ పెట్టిండానో, ఆయన టిప్పు సుల్తాన్ పెట్టిండానో, మాకు ఇక్కడ కూడా మాకు తారతమ్యాలు భావ్యాలు ఇక్కడ కూడా లేవండి. దయచేసి అర్థం చేసుకోండి. రామ్ వస్తే ఒక విధంగా, రహీం వస్తే ఒక విధంగా మేము వివరిస్తామనేది తప్పండి. సోదరుడు చెప్పిండు, ఒకరి మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేసింది, తప్పనిసరిగా పర్వ్యూ చేస్తాం. పర్వ్యూ చేసి దానిపైన ఎట్లా అయిందనేది మేము యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏం తప్పు లేకుంటే ఆ రౌడ్ షీట్ కూడా క్లోజ్ చేసేదానికి నేను సన్నద్ధం ఉంటాను. కానీ మీరు ఏం కోరుకుంటున్నారో అది మాకు కావాలి. ఇంతసేపు మాట్లాడారు, మళ్ళీ అదే మొదటికి వస్తుంది. నువ్వు ఎట్లా పెడతావు టిప్పు సుల్తాన్ చరిత్ర ఏంటి చెప్పాలి, ఒక మహానుభావుడు, ఇంకో అతను శివాజీ ఏంటిది అని ఇంకో మహానుభావుడు. ఇదేనా మీకు కావాల్సింది? చెప్పండి. ఇది కావాలంటే మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ కాదు, ఇంకా 10 రోజులైనా ఇట్లనే ఉంటాం. లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. మాకేం కాదు. నాకు వ్యవస్థ ఉంది, చెప్తే అందరూ వస్తారు, బోర్స్ వస్తుంది, ఇక్కడనే ఉంటాం. ఇంకా 10 రోజులైనా ఉంటాం. చెప్పండి ఏం కావాలి మీకు? ప్రశాంతత కావాలన్నా లేక ఇదే కావాలి? बोले अमन शांति, अमन चाहिए, अमन चाहिए, शांति चाहिए. कौन रखना हो? पुलिस, पब्लिक, हम करते हैं. पब्लिक. हमारे को टाइम दो साहब. बिल्कुल. ये जितने भी बड़े लोग आएंगे हिंदू मुस्लिम कम्युनिटी के, एक 2-3 दिन के अंदर వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. వారి యొక్క ఒపీనియన్ ఏంటిదో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి. और मार्केट चालू रखो सर. बिल्कुल. हम चाह रहे हैं సార్ ఒక భారతీయ జెండా తీసుకొని ఈ పబ్లిక్ తో ఒక ర్యాలీ తీస్తే బాగుంటుంది సార్. సంతోషం. పోలీస్ ర్యాలీ ఉంటే భయం, పబ్లిక్ లో భయం ఉంటుంది. సంతోషం. ఇప్పుడే మీతో పాటు నేను కూడా నడుస్తాను. నిన్నంతా నా సిపి నన్ను వదిలిపెట్టకుండా రోడ్డు మీద వస్తాను. సిపి होते हुए क्यों आया? मैं इतना हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई. थैंक यू. मैं इतना अच्छा से एक नज़रअंदाज लगाते हुए इधर आके एक अच्छा मीटिंग करूंगा सोचा. बिल्कुल ये बिजी की वजह से नहीं आ सका. मैं ఇక్కడ నేను మంచి ఒక పిల్లలందరినీ ఒక స్పోర్ట్స్కి తీసుకువెళ్ళి రిక్రూట్మెంట్ ప్రీ కోచింగ్కు నేను ప్లాన్ చేసిన, పెద్ద ఎత్తున దాన్ని చేసి బోధన యూత్ని అంతా పిలిచి, బోధన పట్టణంలో ఉన్న యూత్ని అందరినీ పిలిచి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన వాటిని జాబ్స్ కోసం ట్రైన్ చేద్దామని అనుకొని నేను ఏసీబీ గారికి చెప్పిన, బాబు తొందరలో నువ్వు మీటింగ్ కండక్ట్ చేయి, యూత్కి అందరికీ మెసేజ్ పెట్టు, నేను వస్తాను చెప్తాను. యూత్ అంతా ఇప్పుడు నేను వచ్చే వరకు చాలామంది గంజాయికి అలవాటు పడి ఉన్నారు నిజామాబాద్ పట్టణంలో. చాలా బాధాకరం.
నేను ఒక మంచి దిశగా ఆలోచిస్తున్నాను. మేము అంతా ఒక యూనిట్గా ఉండి మీ పోలీస్ మా టీం అంతా ఒక పని చేస్తున్నాం. అది ఎవరి కోసం? మీకోసం. రఘు వాళ్ళు ఉన్నాడు, వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చాడు. నేను కూడా ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. मैं आज रहता हूँ, कल चले जाता हूँ, लेकिन आप कौन है? आप यहाँ ही है ना, रहने वाले. कल सुबह में सूरत कौन कौन देख लेते होते तो मेरे सूरत देखे నేను మీ ముఖాలు చూస్తారా? नहीं మా ముఖాలు చూస్తారా? हम लोग सुबह की देख लेने वाले. कल आप रोड पे गिर जाते, कौन उठाते आप? हमारा भाई उठाते सुबह की. और कौन खून नहीं मिल रहा आपको? कौन देते खून? भाई देता बाजू का वाला देता. बाजू का. फिर बात करना चाहेगा नहीं ప్లీజ్ దయచేసి అందరూ, నేను అందరితో అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ఇది వద్దు. ఎవరో ఒకరు మేధావులు పెట్టే ఈ గొడవకు మీరు దాంట్లో ట్రాప్ కాకండి. ఒక మేధావి అంటాడు ఏదో చేస్తున్నాను నేను, మీరు ఇట్లా చేయండి, తప్పు అది. ఆ మాటలలో పోకండి. యూత్ అంతా దయచేసి వినండి. ఒకసారి కేసు అయితే ఆ కేసులో ఉంటే నీ యొక్క వెరిఫికేషన్ రాదు, జాబ్ రాదు, ఏం రాదు, పాస్పోర్ట్ రాదు, పై చదువులకు పోవాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు అంత ఆవేశాలు పగలు ఎందుకు వచ్చినాయి? ఇదే కూర్చున్నాడు, ఇదే పెద్ద మనుషులు అన్నట్టుగా బల్దియాలో కూర్చొని మాట్లాడి మీరందరూ చేస్తే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నం కాకపోతుండే కదా. తహస్ పే ఆగే, సబ్ తహస్ పే ఆగే. చల్ తూ కిतना మై కిतना, నీ పాట నా పాట. నువ్వు వాడు నా ముందర మాట్లాడతాడా, వీడు నా ముందర మాట్లాడతాడా, వీడు గొప్పన నా ముందర మాట్లాడతాడా, వీడు क्या काबिल है मेरे सामने बात करने वाला है क्या? ये तय. अगर आप आपस में शांत से अमन से नहीं रहेंगे तो हम वही करेंगे. और 10 भी बैठूंगा मैं, मेरा ऑफिसर से रिक्वेस्ट करके, और 10 प्लाटून मान लाऊंगा, यहीं बैठूंगा, केसेस बुक करते जाऊंगा, रजिस्टर करते जाऊंगा, जेल को भेजते रहूँगा. यही है मेरा काम. आप सोचिए आपको क्या चाहिए, आप बताइए, उस मुताबिक हम चलने के लिए तैयार हैं आपके साथ. आप डिसाइड करिए बोधन में कैसा रहना चाहिए. बोधन इतना अच्छा एक्सपेंस हो रहा, बहुत स्पीड ही बढ़ते जा रहा बोधन. ऐसा माहौल को आप खराब कर ले. పట్టణం ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది మీది. బోధన అంటే అందరికీ తెలుసు. నిజాం షుగర్ ఫ్యాక్టరీతోనే నేను చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాలలో చదువుతున్నాను. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన నేను దురదృష్టం ఈ రకంగా రావాల్సి వచ్చింది. దయచేసి ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు ఒకటే చెప్తున్నా, వీటి కోసం మీరు ద్వేషాలు పెంచుకొని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుకోండి. साफ बोले, मन साफ करके आओ बोलते, बड़े आदमी मन साफ करके बात करेंगे. बिल्कुल आप मन भी साफ रखो, जो मन में जो दिमाग में वही बात करो, अच्छा बात करो, अच्छा सिखाओ बच्चों को. ये सोशल मीडिया में जो वायरल हो रहा है, हम उसमें कड़ी नज़र है. हम केसेस बुक कर रहे हैं. जो भी मीडिया में, जो सोशल मीडिया में कोई गलत पोस्टिंग करे तो उनके ऊपर केसेस रजिस्टर होते हैं. पक्का उनके ऊपर कड़ी नज़र रखते, कड़ी एक्शन लेते. इसमें तो मैं कभी पीछे हटने वाला नहीं. मैं कभी पीछे कदम रखने वाला नहीं हूँ. అందరికీ ముందుగా చెప్తున్నా, నేను వెనక అడుగు వేసేవాని కాదు. చట్టపరమైన ఎలాంటి ఉన్నా కూడా సాక్ష్యాలు ఆధారాలతోనే అరెస్ట్ చేసి పంపిస్తాను. మీరు కానీ క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి పనులు చేస్తామంటే మేమైతే ఇంకా 10 రోజులైనా ఇక్కడనే కూర్చొని ఈ సమస్యను తప్పనిసరిగా చట్టపరమైన కోణంలో ఆలోచించి भरोसा मत करो. और कुछ आपको उसके ऊपर डाउट है तो आगे पुलिस स्टेशन में रिक्वेस्ट करिए, साहब ऐसा आया, एक्शन కూడా ఉంటుంది.